విశాఖ అంటే సువిశాలమైన సముద్ర తీర ప్రాంతమని మనందరికీ తెలుసు. విశాఖ అంటే ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే ప్రకృతి రమణీయత అని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు తీరు మారుతోంది. ఇప్పుడు విశాఖ అంటే హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలే గుర్తుకొస్తున్నాయి. ముఖ్యంగా బాలికలపై జరుగుతున్న నేరాల్లో ఎక్కువగా విశాఖలోనే జరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. హోంమంత్రి సొంత జిల్లాలోనే ఈ దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎవరో చెబుతున్నది కాదు, పోలీసుల రికార్డుల్లోకి ఎక్కుతున్న పోక్సో కేసుల లెక్కలే చెప్తున్నాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విశాఖపట్నం ఇప్పుడు క్రైమ్ కు కేర్ ఆఫ్ గా మారిపోయింది. రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్లు, కామాందులు, ఇలా ఒకరేమిటి అరాచక శక్తులన్నీ రెచ్చిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి విశాఖ జిల్లాలో ముఖ్యంగా బాలికలపై అఘాయిత్యాలు నిత్య కృత్యమయ్యాయి. నిత్యం ఏదో ఒక చోట పోక్సో కేసు నమోదవుతుందంటే బాలికలపై దారుణాలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్కూలుకు వెళ్లే చిన్నారుల నుంచి మాటలు కూడా సరిగ్గా రాని పసికందులపై మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. భీమిలి పిఎస్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టడం సంచలనమైంది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యమత్తులో ఓ యువకుడు బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. అడ్డుకున్న కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలతో ఆడపిల్లలను చదువు కోసం బడులు, కాలేజీలకు పంపాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. రోడ్డు మీద ఆకతాయిలే కాదు, కాలేజీలు, స్కూళ్లలోనూ కొంతమంది ఉపాధ్యాయులు సైతం బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఉమ్మడి విశాఖ జిల్లాలో జరుగుతున్నాయి. పరవాడ ప్రాంతంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని 2 బాలికలు వరుసగా ఫిర్యాదు చేయడంతో లెక్చరర్ శ్రీధర్ను కటకటాల వెనక్కి పంపారు పోలీసులు. అక్టోబర్ 15న ఎలమంచిలిలో ఓ హాస్టల్లో కేర్ టేకర్ శ్రీను లైంగిక వేధింపులకు పాల్పడడంతో 9వ తరగతి బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఎలమంచిలిలోనే జరిగిన మరో ఘటనలో 8వ తరగతి బాలికపై ఆమె బంధువు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అచ్యుతాపురం కుమారపురానికి చెందిన బాలికతో అదే గ్రామానికి చెందిన అశోక్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అక్టోబర్ 25న నర్సీపట్నంలో 9th క్లాస్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న శివను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అక్టోబర్ 29న ఎలమంచిలి రామ్నగర్లో ఓ బాలిక తనకు బలవంతంగా వివాహం చేశారని ఫిర్యాదు చేయడంతో ఆమె భర్తపై పోక్సో కేసు నమోదు చేశారు. అక్టోబర్ 30న గవరపాలెంలో అమ్మమ్మ ఇంటి వద్ద నిద్రిస్తున్న 12 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల శ్రీరామ్మూర్తి అఘాయిత్యానికి యత్నించడంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. జనవరి 28న ఎలమంచిలిలో తమ కుమార్తెపై హాకీ కోచ్ రూపేష్ అత్యాచారం చేశాడని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 11న ఏటికొప్పాకులో 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఎన్నెన్నో దారుణాలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి.